పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నాడని తెలుస్తుంది. దాదాపుగా 1000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఒక అడుగు ముందులోనే ఉన్నారు. సో మనం ఈ నియోజకవర్గం మొత్తంలో చూసుకున్నట్లయితే ఏకంగా 19 మంది పోటీ చేసినప్పటికీ అందులో 19 మందిలో కూడా పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రం స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి రౌండ్లోనే ఆయన ఒక అడుగు ముందంజలో ఉండడం ప్రతి ఒక్కరు కూడా చాలా ఊహించదగ్గ విషయం. ఇది ప్రతి ఒక్కరు కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్న విషయమే. ఖచ్చితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారే ఈసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి అండ్ వైఎస్ఆర్సీపీ ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత వీళ్ళిద్దరికి మధ్య పోటాపోటీ నడిచిన విషయం కూడా తెలిసిందే. ఓట్ల లెక్కింపులో కూడా ఇద్దరి మధ్య చాలా పోటాపోటీ నడిచినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ముందంజలో ఉన్నారు. సో వంగ గీత అంటే వైఎస్ఆర్సీపీ తరపున పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా వాళ్ళకు అపోజిషన్గా ఉండి వాళ్ళ మీద ఎన్ని అరాచకాలకు ఇలాంటి కొన్ని విషయాల్లో వాళ్ళు అపోజిషన్గా ఉండి వాళ్ళ మీద ఎన్ని కుట్రలు చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వాటన్నిటిని ఎదుర్కొని వాటన్నిటిని తొక్కుకుంటూ ఇప్పుడైతే ముందడుగు వేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది పవన్ కళ్యాణ్ ఒక్కడు పక్కన పెడితే మిగతా 18 మంది వీళ్ళందరి మీద కూడా ఆయన ఒక చెయ్యి ముందలే ఉన్నారు. సో ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు పిఠాపురంలో. పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు అని ప్రతి ఒక్కరి నోట కూడా పలికే అవకాశం వస్తుంది ఖచ్చితంగా. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇంకా ముందు రౌండ్లలో కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారే ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతానికి 1000 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ముందున్నారు. సో ముందు ఇంకేం జరగబోతుందో చూస్తుందాం.